బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. పటాన్చెరు నియోజకవర్గంలో నీటి రిజర్వాయర్ను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా గ్రామంలో బస చేసి సమస్యల్ని తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. మార్నింగ్ వాక్ లో భాగంగా పిఏ పల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే బాలు నాయక్. వీరనారి చాకలి ఐలమ్మను యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. మెదక్ జిల్లాలో సిలిండర్ పేలిన ఘటనలో బాధితుల్ని పరామర్శించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. పటాన్చెరు నియోజకవర్గం తెల్హాపూర్ మున్సిపాలిటీ ఉస్మాన్ నగర్లో నిర్మించిన పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ ఉస్మాన్ నగర్లో నిర్మించిన హెచ్ఎండబ్ల్యూఎస్ ఎస్బీ నీటి రిజర్వాయర్ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా పటాన్చెరు పరిసర ప్రాంతాల ప్రజలకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెల్హాపూర్ మాజీ కౌన్సిలర్లు చిట్టి ఉమేశ్వర్, మాజీ సర్పంచులు శ్రీనివాస్, శ్యామరావు, డోకూరి రవీందర్ రెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెల్లాపూర్ మున్సిపాలిటీలో అలాగే అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో భాగంగా 2 రిజర్వాయర్లు ఓపెన్ చేయడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో విత్ పైప్ లైన్లతో సహా కంప్లీట్ చేయడం జరిగింది. ఏ కాలనీకి వాటర్ లోటు లేకుండా ఈరోజు కష్టాలు తీరబోతూ ఉన్నాయి. ఇది పూర్తి కాస్ట్ 2 రిజర్వాయర్లకు 44,45 లక్షలు. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తూ ఉంటే, రోజు రోజుకి కొత్తగా వెలుస్తున్నటువంటి కాలనీలు, అపార్ట్మెంట్లు చూస్తూ ఉంటే ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసినా కానీ ఈ ప్రాంతానికి ఇంకా తక్కువగానే కనబడుతూ ఉంది. శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి గారు, ఎమ్మెల్యే గారితో కలిసి పెరుగుతున్నటువంటి కొత్త కాలనీల యొక్క అవసరాలని దృష్టిలో ఉంచుకొని రోడ్లు కానివ్వండి, మొక్కలు నాటే కార్యక్రమం కానివ్వండి, డివైడర్లు, శానిటేషన్, కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళు వదిలేస్తున్నటువంటి చెత్త, డెబ్రీస్ ఇట్లాంటి వాటికి సంబంధించి త్వరలోనే జిల్లా కలెక్టర్ గారిని పిలిచి తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఒక ప్రత్యేక గురవుతున్నాయి. ఈ ప్రాంతంలో వీటిని అన్నింటిని కాపాడి భవిష్యత్ తరాలకి ఒక మంచి వాతావరణాన్ని ఇచ్చేందుకని చెప్పి ఒక కార్యక్రమాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తాం. ఆ రోజు మా మీడియా మిత్రులను కూడా ఆహ్వానిస్తాం. మీరు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు కూడా తీసుకొని ఖచ్చితంగా తెల్లాపూర్ మున్సిపాలిటీని ఒక మంచి టౌన్షిప్గా వస్తున్నటువంటి కొత్త కాలనీలను అన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసి ఒక మంచి అండర్గ్రౌండ్ డ్రైనేజీని యాడ్ చేసి దీనికి ఒక రైల్వే, ఇంకా ఇతరతర అంశాలు, మెట్రో ఎట్లా క్రోడీకరించవచ్చు అనేది చూసి రింగ్ రోడ్ కనెక్టివిటీ అయితే ఎట్లా ఉంది తెల్లాపూర్ మున్సిపాలిటీ కాబట్టి అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టీలు పక్కన పెట్టి అందరం కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగస్తులకి మంచి వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నం చేస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం వట్టూరు గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఉదయం గ్రామంలో పర్యటించారు. దళిత వాడలో సుమారు 25 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి వారి ఇళ్లను ముగ్గులు పోసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పత్రాలు అభ్యర్థులకి అన్ని ఇప్పుడు 21 పంచే వరకు ముగ్గులు అడిగి సంతోషం అనే ఇల్లు నవ్వుతున్నావు. నెక్స్ట్ మండే వస్తాయని చెప్పారా? సిమెంట్ పంపిస్తుంది. ఏ ముగ్గు వస్తే మరి తొందర కంప్లీట్ చేయాలా? ఫస్ట్ నీళ్ళే. ఏం పేరు నీ పేరు? సుదర్శన్. తొందర కంప్లీట్ అయితే
ఇల్లు మేము మాట ఇవ్వకున్నా నీకు ఇల్లు అవసరం ఉందని చెప్పి ప్రభుత్వం యంత్రాంగం మొత్తం అందరూ వచ్చి అధికారులు మీ ఇంటికి వచ్చి ఇందరం మిల్లిస్తున్నారు. మరి గృహప్రవేశం చేసి తొందర 3 నెలలు కట్టాలి. కడతావు కదా, దీనికి పట్టుబట్టలు తెస్తే పిఏపల్లి మండల కేంద్రంలో జనహిత ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ విత్ పీపుల్ కార్యక్రమంలో భాగంగా దేవరకొండ ఎమ్మెల్యే నేనవత్ భాలు నాయక్ వివిధ కాలనీల్లో పర్యటించి సమస్యల్ని తెలుసుకుని అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. అనంతరం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు కలిసి శంకుస్థాపన చేశారు. మొన్నటిదాకా చేసినాము చేసి పేగర కొట్టి మొత్తం మలుపుతుంది. కాలువలు వెళ్తే కూడా మమ్మల్ని చేసుకుంటుంది. అందరూ చిన్న చిన్న పిల్లలు మాకు వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. 95 ఏళ్ళు అయిందేమో ఇప్పుడు బహుశా. మరి ఆనాడు అప్పుడు నిజాం కాలంలో మరి ఆ రోజు పెత్తందార్ మరి పోరాటం చేసిన మహాయోధురాలు మరి చాకలి ఐలమ్మ గారు. మరి అంటే ఒక తెలంగాణ మహిళ ఏ విధంగా తెలంగాణలో మరి ఆ విధంగా వారికి ఇచ్చే మరి గౌరవం కూడా చాటుకొని మరి ఆమె స్ఫూర్తితోటి తెలంగాణలో మనం అందరం కూడా ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని ముట్రాజుపల్లి గ్రామంలో గల ఆకుల శ్రీనివాస్ ఇంట్లో వంటలు చేస్తుండగా సిలిండర్ నుండి గ్యాస్ లీకేజ్ అవుతున్నట్లు గుర్తించిన శ్రీనివాస్ అందరినీ అప్రమత్తం చేసి బయటకు తీసుకొచ్చిన వెంటనే పెద్ద శబ్దంతో సిలిండర్ పేలింది. స్లాబ్ పెచ్చులు నేలపై చెల్లా చెదురుగా పడ్డాయి. గృహోపకరణాలు, దుస్తులు, ధాన్యం, ఇతర సామాన్లు ధ్వంసమయ్యాయి. ఈ విషయం తెలుసుకుని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి వారిని కుటుంబాన్ని పరామర్శించి ధ్వంసమైన ఇల్లును సామగ్రిని పరిశీలించి ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి మొత్తం ఇల్లంతా కూడా డ్యామేజ్ కావడం జరిగింది. నిజంగా కూడా నిన్న ఏంటంటే వాళ్ళ తల్లి గారి నెలమాసం ఉండడం వల్ల అందరు చుట్టాలందరూ కూడా కలిసి ఉంట తీసుకుని నైవేద్యం పెట్టేటువంటి సమయంలో మరి దీపం ముట్టించి అగరబత్తులన్నీ ముట్టించి వండిన పదార్థాలను కూడా పెట్టించేటువంటి సమయంలో మరి శ్రీనివాస్ గారు గ్యాస్ లీక్ అవుతున్నటువంటి సౌండ్ గమనించి లోపలికి వెళ్లి చూసేవారికి అప్పటికి లిడ్ ఓపెన్ అయిపోయి స్పీడ్ గా గ్యాస్ ప్రెషర్ తో వస్తున్నట్టు గమనించి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటకు పంపించడం జరిగింది. అయితే ఎక్కడైతే గ్యాస్ సిలిండర్ ఉన్నటువంటి సామాన్లను కూడా చల్లాచదమంటే ఇళ్లను కూడా పనికి రాకుండా అయిపోయింది. కాబట్టి హెచ్పి గ్యాస్ మేనేజ్మెంట్ ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇమీడియట్ గా వాళ్ళకి రావాల్సినటువంటి కంపెన్సేషన్ లేకుంటే ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో వారికి ఇప్పించాల్సిందిగా కోరుతాను. అదేవిధంగా తహసీల్దార్ గారిని మరి అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ ని కూడా మరి వాళ్ళు చూడడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇస్తే ఇన్సూరెన్స్ కంపెనీ ఎస్టీ జాబితా నుండి లంబాడాల్ని తొలగించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తూ లంబాడా ఆదివాసీల మధ్య చిచ్చు పెడుతోందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. మహబూబాబాద్లో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. స్వయం బాబురావు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించే కుట్రలకు పాల్పడుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, ధర్మాసనం పూర్తి వివరాలతో రిజైండర్ దాఖలు చేయాలంటూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిందన్నారు. గ్రామ పంచాయతీలు కావాలి, మా రాజ్యం కావాలని కొట్లాడితే తండాలు గ్రామ పంచాయతీలు ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్. వాళ్ళకి సిగ్గుండాలి. పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వాళ్ళకి సిగ్గు ఎగ్గు లేకుండా పార్టీకి ద్రోహం చేసిపోయింది సాలక మళ్ళీ మేము ఈ పార్టీలు అంటే ఉప ఎన్నికలు తప్పించుకోవడానికి ఓడిపోతామని భయపడి వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను రామచంద్ర నాయక్ గారిని అడుగుతున్నా, 2018లో కేసు వేసినప్పుడు చెప్పి ఒప్పియాల్సిన రామచంద్ర నాయక్ గారు, బలరాం నాయక్ గారు, మురళీ నాయక్ గారు, రామదాస్ నాయక్ గారు ఉస్మాన్ సాగర్కు, హిమాయత్ సాగర్కు, మూసీ సుందరీకరణకు ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ రోజు మేము 3 ఏళ్ల క్రితం 1100 కోట్లు అయితే ఇప్పుడు 7,600 కోట్లు ఎందుకు
అంచనాలు పెరిగినాయి. వీరనారి చాకలి ఎల్లమ్మ 40వ వర్ధంతి సందర్భంగా హన్మకొండ న్యూ షాయంపేటలోని వీరనారి చాకలి ఎల్లమ్మ విగ్రహానికి హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే హన్మకొండ కలెక్టర్ గారికి కూడా స్వాగతం. విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటిస్తున్నారు. సో కార్యక్రమం విధంగా పెద్దపల్లి జిల్లాలో యూరియా కోసం మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ వద్ద రోడ్డుపై బైఠాయించి వాహనాలు నిలిపివేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులకు యూరియా అందించాలని, ప్రజలకు న్యాయం చేసే వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఏర్పాటు చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మా రైతులను కావచ్చు, రైతులకైతే సన్నవడ్డకు బోనస్ ఇస్తామన్నారు, ఇదివరకు బోనస్ లేదు. అట్లాగే మరి రైతు బంధు ఇస్తామన్నారు, ఆ రైతు బంధు కూడా మరి ఎకరాకి 10,000 ఇస్తామన్నారు, పంటకు 10,000 ఇస్తామన్నారు. ఇవాళ కానీ 2 లక్షల రుణమాఫీ మేము వెంటనే చేస్తామని చెప్పినారు. మీరు వెంటనే వెళ్ళి డిసెంబర్ 9న ప్రభుత్వం వస్తుంది, ఆ డిసెంబర్ 9 నాడు 2 లక్షలు మాఫీ చేస్తాం, మీరు పోయి అప్పులు తెచ్చుకోమని చెప్పి ఆ రోజు స్వయాన అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి గౌరవ ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు రైతులందరూ చెప్పడం జరిగింది. పిఏపల్లి మండల కేంద్రంలో గ్రామ నాయకుల సహకారంతో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను అదనపు ఎస్పీ మౌనిక, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి దేవరకొండ ఎమ్మెల్యే నేనవద్ భాలు నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరులో జరిగిన వికలాంగుల వృద్ధుల వితంతువుల మహాగర్జన సనాక సదస్సులో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిక మాట్లాడారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలోని పెన్షన్దారులందరికీ పెన్షన్ పెంచుతామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పాటుపై 21 నెలలు దాటినా పెన్షన్ పెంచక సీఎం మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ప్రమోద్ మాదిగ, కొల్లూరు ఎంఆర్పీఎస్ రాజు మాదిగ, వికలాంగులు, ఒంటరి మహిళలు పాల్గొన్నారు. వాళ్ళ కుటుంబంలో పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళు లేరు కదా. ఈ పెన్షన్ మీద ఆధారపడే బతికేటోళ్ళ గురించి ఆయనకు అర్థం కాదు కదా. ఎన్నికల సమయంలో నమ్మించడానికి మాట్లాడవచ్చు, కానీ మోసం చేయడానికి ఆయనకు అర్హత ఉన్నది, ఎందుకంటే ఆయన భూస్వామి కాబట్టి. పోనీ గడిలో ఈయన వాడుకుంటున్నాడు. మరి కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు? అసెంబ్లీలో కనిపించాడు, ప్రజల్లో తిరగట్లేదు, మనం చూస్తూనే ఉన్నాం. ఆయన ఎక్కడ పడుకుంటాడు? గడిలో పడుకుంటాడు. మరి ఇంతమంది సమస్యగా మరి ఆయన చట్టబద్ధమైన ప్రతిపక్ష నాయకుడు ఈ 21 నెలల్లో అసెంబ్లీకి ఎందుకు పోతలేడు? ఈ 21 నెలల్లో ప్రతిపక్ష ప్రజల్లో దగ్గరికి ఎందుకు రావట్లేదు? ఆయన అసెంబ్లీకి పోడు, ప్రజల తరఫున మాట్లాడాడు. ఆయనకి ఎందుకు ప్రతిపక్ష హోదా? ఆయన అసెంబ్లీకి పోతలేడు కదా, ప్రజల్లోకి రావట్లేదు కదా, గడిలో పడుకుంటున్నాడు కదా. ఉరిస్తే ఇంట్లో మొత్తం నీళ్ళన్నీ వస్తే, ఎక్కడ పడుకోవాలని చోటు లేకపోతే ఏదో ఒక మూలకు చాపలు గంతలేసుకొని నిద్రపోకుండా కూర్చున్న గడిపిన కుటుంబంలో వచ్చిన వాళ్ళని. నాకు ఆకలి బాధలు తెలుసు, పేదరికం తెలుసు,
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఢిల్లీలో ఆయన నివాసంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిసి శ్రీకాళహస్తి కలంకారీ వస్త్రంతో సత్కరించి శ్రీకాళహస్తి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదములు అందించారు. మంచిర్యాల పట్టణంలోని ప్రేమ్ సాగర్ రావు నివాసంలో పాత్రికేయుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సిరిపురం రాజేశం, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రావుల అనిల్, పట్టణ ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వెంకట సాయి మాట్లాడారు. ప్రేమ్ సాగర్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు, తనేడు విజిత్రావు 1-2 సార్లు ఆలోచించుకోవాలని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కబర్దారని హెచ్చరించారు. రౌడీజాన్ని ఈ గంజాయిని పెంచి పోషించింది వారి కొడుకు విజిత్రావు గారు. ఇవాళ వారు మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయంటే 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు బయలుదేరినట్టుంది వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు. వారు చేసినటువంటి వాళ్ళు వాళ్ళు మాటలే తప్పు, దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఇవాళ మరొక తప్పును మళ్ళీ తప్పులు చేయడం జరుగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ విజన్ మా నాయకుడు 4 సంవత్సరాలు ఎమ్మెల్యేగా 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిందని చెప్పి ఓ గప్పాలు కొడుతూ ఉన్నారు. ఇవాళ 4 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసి మీరు మంచి ఛత్రపతి శివాజీ గురించి రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఛత్రపతి శివాజీ గురించి రాజకీయం చేయాలంటే అది మీకు తగదని విషయాన్ని చెప్తా ఉన్నాం. దండపల్లిలో మొట్టమొదటిసారిగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని కట్టింది పెద్దలు ప్రేమ్ సాగర్ గారు. ప్రేమ చూపిస్తారు. మీరు రావాలనుకుంటే రాండి ఈ పార్టీలోకి, అయినా మిమ్మల్ని తీసుకోవడానికి మేమంత సిద్ధంగా లేదు. మీరంత స్క్రాప్ బ్యాచ్, మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపిస్తేనే మీరు అడ్డుపోయి ఇవాళ మళ్ళీ రానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రేకుర్తి పరిధిలో గల చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. చాకలి సంఘాల జిల్లా అధ్యక్షుడు రాచకొండ నరేష్ మాట్లాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం దొరల గుండెల్లో బడభాగ్నిలా రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా లింగాలపురం మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని పురస్కరించుకొని మా కుల పెద్ద మనుషులు ఏదునూరు నరసింహులు, దేవరకొండ శంకరయ్య గారి అధ్యక్షతన జరుగుతున్న ఇటు సమావేశానికి హాజరైనటువంటి ఎస్ఐ గారికి, అదేవిధంగా మండల డిప్యూటీ తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, పౌరసత్వం ఒకటే ఓటు హక్కు ఉండి 29 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీగా ఉండి 11 రాష్ట్రాల్లో బీసీగా ఉండడం వల్ల, అందులో ఉమ్మడి తెలంగాణ ఆంధ్రాలో బీసీలుగా ఉండడం వల్ల రాజకీయంగా ఎదగలేకపోతున్నాం. ఈరోజు చూసినట్టయితే రాష్ట్ర కృతజ్ఞత తెలియజేస్తూ మునుముందు కూడా మీ యొక్క సహాయ సహకారాలు మా సంఘానికి ఉంటాయని భావిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై రాజక. జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ బండి శ్రవణ్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ ఎంపీడీఓ రఘురామకృష్ణ, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ భుట్టరెడ్డి శ్రీలత, రాజా రవీందర్ రెడ్డి, రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనగామ జిల్లా లింగాలపురం మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని పురస్కరించుకొని మా కుల పెద్ద మనుషులు ఏదునూరు నరసింహులు, దేవరకొండ శంకరయ్య గారి అధ్యక్షతన జరుగుతున్న ఇటు సమావేశానికి హాజరైనటువంటి ఎస్ఐ గారికి, ఈరోజు ప్రభుత్వాలు రజకులకు సరైన న్యాయం ఇప్పటి వరకు కూడా చేయడం లేదు. అందుకని మేము రజకులం అందరం కూడా ఏకతాటికి వచ్చి ఐలమ్మ వారిలాగా పోరాటం చేయవలసినటువంటి సమయం అంతమైన ఉందని చెప్తున్నాను. అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుట్టెడి శ్రీలత, రాజరవీందర్ రెడ్డి గారికి, పత్రికా విలేకరులకు, పేరు పేరున మా కుల బాంధవులకు అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మునుముందు కూడా మీ యొక్క సహాయ సహకారాలు మా సంఘానికి ఉంటాయని భావిస్తూ
ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై రాజక్క. ఇస్నాపూర్ మున్సిపాలిటీ శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో సంకటహర చతుర్దశి సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో వచ్చి దర్శించుకున్నారు. ప్రతి నెల సంకష్టహర చతుర్దశి పురస్కరించుకొని భక్తులు దర్శించుకుంటారని బుల్లితెర నటుడు పవన్ సాయి మరియు వారి మిత్ర బృందం స్వామివారిని దర్శించుకుని 108 ప్రదక్షిణలు చేశారని, కోరికలు తీరుతాయని ఆలయ చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి తెలిపారు. ఫస్ట్ టైం నేను ఈ గుడికి వచ్చాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ పీస్ఫుల్గా ఉంది. అండ్ చాలా విన్నాను గుడి గురించి. గణేష్ గడ్డ టెంపుల్ చాలా ఫేమస్ అని చెప్పారు. సో అది కూడా నేను కంప్లీట్ చేసుకుంటాను. ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ టు విజిట్ దిస్ టెంపుల్. అండ్ మీరు కూడా కుదిరితే వచ్చి ఒకసారి దర్శనం చేసుకోండి. మీ కోరికలన్నీ కూడా దేవుడు తీరుస్తాడని నమ్ముకోండి. డెఫినెట్గా బాగుంటాయి. థ్యాంక్ యూ. తెలంగాణ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేటలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ బండి రమేష్, మూసాపేట కార్పొరేటర్ కొడిచెర్ల మహేందర్ మరియు స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిజాం నవాబుల నిరంకుశ పాలన మీద ఝాన్సీ లక్ష్మీబాయిల కత్తి ఎత్తిన మొదటి మహిళ ఐలమ్మ అని కొనియాడారు. ఐలమ్మ గారి వర్ధంతిని పురస్కరించుకుని కూకట్పల్లి నియోజకవర్గంలో మరి మా మూసాపేట రజక సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఐలమ్మ గారి పోరాట స్ఫూర్తి వీరనారి. మరి ఆ రోజుల్లో నిజాంలకు ఎదురొడ్డి పోరాడి వీరనారిగా నిలిచినటువంటి మహా వ్యక్తి ఐలమ్మ గారు. మరి రైతులకు అండదండగా ఉండి మరి నిజంగా ఆ రోజుల్లో ఏదైతే మేము బీసీల ఐక్యత కోసం 42% బీసీలకు ఏదైతే మేము మాట ఇచ్చాం ఎలక్షన్ ముందు, వారికి మరి ఆ 42% రిజర్వేషన్లు అందే విధంగా కృషి చేస్తున్నామని చెప్పి రేపు 15వ తారీఖు కామారెడ్డిలో జరగబోయే మరి బీసీ ఐక్య వేదికకు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఈ సందర్భంగా మరి వీరనారి ఐలమ్మ గారికి మరొక్కసారి జోహార్లు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అనండాల్. గణేష్ శోభయాత్ర సందర్భంగా దేవరకొండ పట్టణంలో శుక్రవారం మీనాక్షి హోటల్ నుండి చౌరస్తా వద్ద జరిగిన స్వల్ప ఆందోళన యాదృచ్ఛికమే తప్ప ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని ఆర్యవేశ సంఘం దేవరకొండ అధ్యక్షులు చిద్దల వెంకటేశ్వరరావు తెలిపారు. కొందరు అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల స్వల్ప అంతరాయం కలిగిందని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా తామే జాగ్రత్త వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు పానగంటి మల్లయ్య, కార్యదర్శి సముద్రాల ప్రభాకర్, కోశాధికారి కొత్త సుబ్బారావు పాల్గొన్నారు. మళ్ళీ లోకల్గా దాని మీద ఏవేవో జరుగుతూ ఉన్నాయి. దాంట్లో మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము ఎవరి జోలికి పోయే వాళ్ళము. మా సమస్య ఏందో మా పని ఏందో మేము చేసుకునే వాళ్ళం అంతే తప్ప మాకు ఎవరితో సంబంధం లేదు, ఏది లేదు. దాన్ని మేము బయట ఏదైనా ఉన్నాం దాన్ని ఖండిస్తున్నాం అంతే. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి సోదరులందరికీ మధ్యాహ్న నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం గణేష్ శోభాయాత్రలో జరిగినటువంటి చిన్న అపశృతి వలన పోలీస్ అధికారుల మనసులో ఆ రోజు ఏఎస్పీ మేడం గారు రావడం, ఆ ప్యాడు తీసుకొని పోవడం, దానివల్ల కొద్దిగా మా మనసును నొప్పించి మేము రోడ్డు మీద కూర్చోవడం జరిగింది. ఆ తదుపరి మళ్ళీ మేడం కూడా స్పందించి కోఆపరేట్ చేయాలని చెప్పేసింది. ఆ విధంగా మేము లేచి కోఆపరేట్ చేసి అందరం వెళ్ళిపోయినాము. ఆ తదుపరి అది రకరకాలుగా ఎక్కడికో తీసుకెళ్ళి కొందరి మనోభావాలు దెబ్బతినడం జరిగింది. అందరికీ మేము పత్రికాముఖంగా మరొకసారి అందులో మా తప్పు లేదు. అయినా ఎవరైనా మా వల్ల జరిగిందని అనుకుంటే మాత్రం మేము క్షమాపణ కోరుతున్నాం వాళ్ళందరినీ. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం కేసీఆర్పై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని యువకులు ఉద్యమాలు చేశారని, కేసీఆర్ సీఎం అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో 4 ఉద్యోగాలు వచ్చాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీరు దోసుకున్నారు కదా, దాని సంగతిలో అడుగుతున్నాను అంటున్నా. అది ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము కదా. ఆ విషయం సొంత సెలనే చెప్తుంది కదా. ఆ విషయం హరీష్ రావే ఒప్పుకున్నాడు కదా. ఇది దోసుకున్నది వాస్తవమే. ఆనాడు మా మావ కేసీఆర్ కేటీఆర్ ఇదంతా చేసింది, నాకు సంబంధం లేదని కమిషన్ ముందర విచారణలో 18 గంటలు పనిచేస్తున్నాడు. మా మంత్రులు 18 గంటలు పనిచేస్తున్నారు తెలంగాణ ప్రజల కోసం. తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చారు. హామీలను నిలబెట్టడం కోసం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మీరు దోపిడీ చేశారు. ఇయాలో అన్ని
రకాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి, నిధులను సమీకరించుకుంటూ స్కీములను అమలు చేసుకుంటూ మా ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు. జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలోని ఆల్విన్ కాలనీ లాస్ట్ బస్ స్టాప్ వద్ద ప్రభుత్వ భూమిలో హైడ్రా అధికారులు కంచె ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్థలాన్ని కొందరు వాహనాల పార్కింగ్ కోసం వినియోగిస్తుండటంతో స్థానికులు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలానికి చెందిన ముత్తయ్య అనే వృద్ధుడు మణుగురు ఏరియా హాస్పిటల్లో 8 నెలలుగా డయాలసిస్ చికిత్స పొందుతున్నారు. పేషెంట్ ముత్తయ్య డయాలసిస్ చికిత్స నిమిత్తం మణుగురు ఏరియా హాస్పిటల్కి వెళ్లడంతో రక్త పరీక్ష నిర్వహించి హెచ్ఐవి ఉందని చెప్పడంతో హాస్పిటల్ సిబ్బందిపై బంధువులు మండిపడ్డారు. పేషెంట్కు రక్తహీనత ఉండడంతో రక్త మార్పిడి చేశారని, అందుకే హెచ్ఐవి సోకిందని బంధువులు ఆందోళనకు దిగారు. సరే గాంధీ వాళ్ళని కనుక్కోండి, వాళ్ళు ఏం చేస్తుంటే వేరే ఆప్షన్ ఏదైనా ఉందంటే చూసుకుందామన్నారు. వాళ్ళు రాసిన దానికి వాళ్ళు డయాలసిస్ చేసిన దానికి అంటే నెగిటివ్ వస్తుంది. అంటే 6 months తర్వాత వాళ్ళకి పాజిటివ్ వస్తే అప్పుడు అందరు పేషెంట్లు మెథడ్స్ ఉంటాయి. ఏ మెథడ్ లో క్లియర్ గా వచ్చిందో అప్పుడు మీరు ఆ సర్టిఫికేట్ అప్పుడు ఇవ్వాలి, క్లియరెన్స్ చేస్తే అప్పుడు దాకా డయాలసిస్ చేయట్లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పటాన్చెరు నియోజకవర్గంలో నీటి రిజర్వాయర్ను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా గ్రామంలో బస చేసి సమస్యల్ని తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. మార్నింగ్ వాక్ లో భాగంగా పిఏ పల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే భాలు నాయక్. వీరనారి చాకలి ఐలమ్మను యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. మెదక్ జిల్లాలో సిలిండర్ పేలిన ఘటనలో బాధితుల్ని పరామర్శించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.